మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కానీ ఈయనే ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వం కూడా ఏమనే అవకాశం లేదు. జాతీయ పార్టీ కూడా ఒక్క ముక్క మాట్లాడలేదు. ఇదే విషయము కొత్తగా కాదు, కొన్నేళ్ల క్రితమే ఈయన ఇలా చేస్తున్నాడు అని అమిత్ షాకు మోడీకి అనేక మంది కంప్లైంట్లు చేశారు. బహిరంగంగా ప్రకటించే ధైర్యం చేయలే కానీ అమిత్ షా మోడీలకు కంప్లైంట్ చేశారు. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అధ్యక్షుడితో సహా అందరికి కంప్లైంట్ చేశారు. కానీ వాళ్ళు కనీసము ఇలా జరుగుతుంది అని కంప్లైంట్ వచ్చిన విషయం కూడా తెలియనట్టు నటించడం మొదలుపెట్టారు. మోహన్ యాదవ్ని ఏమీ అనలేదు. మోహన్ యాదవ్ మీద ఈగ వాలట్ని ఇవ్వట్లేదు. కారణం ఏంటి? మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు బార్డర్లో ఉన్నది. ఉత్తరప్రదేశ్ ప్రభావం మధ్యప్రదేశ్ మీద పడుతుంది, మధ్యప్రదేశ్ ప్రభావం ఉత్తరప్రదేశ్ మీద పడుతుంది. ఉత్తరప్రదేశ్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో యాదవ్లు చాలా బలమైన వర్గం. వాళ్ళకు నాయకత్వం ఇస్తున్నది అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కాబట్టి యాదవులు మొత్తం అఖిలేష్ యాదవ్కే ఓట్లేస్తారు. దాన్ని దెబ్బకొట్టాలంటే మధ్యప్రదేశ్లోని మోహన్ యాదవ్ అవసరము. ఈ మోహన్ యాదవ్ను రాజకీయంగా ఉత్తరప్రదేశ్లో ఉపయోగించి అఖిలేష్ యాదవ్ను దెబ్బకొట్టడం కోసం మోహన్ యాదవ్ను ఏమీ అనడం లేదు. లేదంటే ఇంకో కారణం అయి ఉండొచ్చు. ఈయన సంపాదిస్తున్న 100,000 కోట్ల రూపాయల్లో కొంత భాగం అక్కడికి కూడా వెళ్తుండొచ్చు, వాళ్ళకు కూడా వెళ్తుండొచ్చు, చెప్పలేం. ఆ కారణంగా కూడా ఈయన ఏమనలేకపోవచ్చు. ఇవి మొత్తం అక్రమంగా జరుగుతున్నది చూపిస్తారు, లీగల్గానే జరుగుతున్నట్టు చూపిస్తారు. ఒక వ్యక్తి అందులో ఒక ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ అడిగినప్పుడు మా బంధువు లేదంటే మా నాన్న, మా చిన్నాయన, మా పెద్దనాన్న ముఖ్యమంత్రి అయితే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోకూడదా? ఇంత బ్రహ్మాండ ప్రశ్న వేశాడు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఇది అక్రమ పద్ధతిలో చేసుకోవడం అంటారు. నైతికంగానే కాదు, చట్టబద్ధంగా కూడా వ్యతిరేకం ఇది. అధికారంలో ఉన్నవాళ్ళు ఒక ప్రాజెక్టు వాళ్ళే నిర్ణయించి ఆ ప్రాజెక్టు బయటకు ప్రకటించకుండా దానికి సంబంధించిన అవసరమైన ల్యాండ్స్ మొత్తం ముందు వాళ్ళే కొనుక్కొని తర్వాత ప్రకటించి రేట్లు పెరిగేట్టు చేసుకుని ఆ ల్యాండ్ మీద కమర్షియల్ పనులు చేసుకోవడం అనేది చట్ట ప్రకారమే నేరం అది.